అందరికీ నమస్కారం అండి. సర్పాలకు అధిపతి అయిన మానసాదేవి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన పురాణాల ద్వారా ముక్కోటి దేవతలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి ఒక్క దేవతది కూడా ఒక్కొక్క ప్రత్యేకత. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రాంతంలో ఆదరణ కనిపిస్తుంది. ఉత్తర భారత ప్రజలంతా భయంతోనూ భక్తితోనూ కొలుచుకునే దేవతలలో మానసాదేవి ఒకరు. ఒకప్పుడు భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందట. భూమి మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజలని భయభ్రాంతులని చేస్తున్నాయి. అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యప ముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు. ఆమె మానసాదేవి. మరికొన్ని గ్రంథాలలో అయితే ఈమెను శివుని కుమార్తెగా పేర్కోవటం జరిగింది. ఏదేమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి. ఈ విషయంలో మాత్రం ఎలాంటి సందేహమూ లేదు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు పుట్టిన ఆలాహలాన్ని పరమేశ్వరుడు మింగుతాడు. అప్పుడు ఆ విషము ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకున్నదని కూడా మనకు పురాణాల వలన తెలుస్తుంది. కేవలము సర్పాలకే కాకుండా సంతానానికి సంపదకు కూడా మానసాదేవి అధిపతి. అందుకే బెంగాల్లోని ఇంటింట మానసాదేవి ప్రతిమ పూజలు అందుకుంటూ ఉంటుంది. ఒంటి నిండా సర్పాలతో, తల మీద పడగతో, ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా దర్శనమిస్తాయి. మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ ఆమె కుమారుడైన అస్థీకుడే అంటారు. ఈ అస్థీకుని జననం వెనక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. పూర్వము జరత్కారు అనే మహాముని ఉండేవాడు. ఆయన కఠిన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ఆయన దేశ సంచారం చేస్తున్నప్పుడు కొందరు చెట్టుకి తలకిందులుగా వేలాడటం గమనిస్తాడు. ఎందుకిలా తలకిందులుగా వేలాడుతున్నారని అడగగా, మేమంతా మీ పితృదేవతలము. నువ్వు వివాహం చేసుకోవటం వలన మాకు ఈ కర్మ పట్టింది. నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని కంటేనే మాకు ఉత్తమగతులు కలుగుతాయి అని చెప్తారు. అప్పుడు జరత్కారు తనకు తగిన జోడైన మానసాదేవిని వివాహం చేసుకుంటాడు. వారికి కలిగిన కుమారుడే అస్థీకుడు. మానసాదేవి, జరత్కారు, అస్థీకుల గురించి అనేక కథలు పురాణ కథలలోనూ ప్రాచీన కావ్యాలలోనూ కనిపిస్తాయి. మానసాదేవి మహిమ గురించి వందల ఏళ్ల క్రితమే మంగళ కావ్యాల పేరుతో బెంగాల్లో అనేక కావ్యాలు వెలువడ్డాయి. మానసాదేవి ఆరాధన చాలా చిత్రంగా ఉంటుంది. చెట్టు కొమ్మ, మట్టి కుండ, నాగరాయి, పుట్ట ఇలా ఏ రూపంలో అయినా ఆమెను కొలుచుకోవచ్చు. అసలు ఏ రూపు లేకుండా కూడా ఆమెను ధ్యానించవచ్చు. ఆచారయుక్తమైన ఆలయాలలో మూల విరాట్టుగాను, ఇటు గ్రామదేవతగాను ప్రజల యొక్క పూజలు అందుకుంటూ ఉన్నది మానసాదేవి. మానసాదేవికి చేసిన పూజలకు తగిన ఫలితం ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.